ఇంకా తాజ్మహల్ చూసాక ఆటో ఎక్కేసి నెక్స్ట్ ఆగ్రా ఫోర్ట్ కి అయితే బయలుదేరాము. పక్కనే ఉంటుంది ఆగ్రా ఫోర్ట్ కూడా, పెద్ద దూరం ఉండదు. ఆగ్రా ఫోర్ట్ దగ్గర దిగాక పక్కనే ఉన్న వాటర్ మెలన్ స్టాప్ దగ్గర అయితే ఆగాము. చెప్పాక ఎండ దూల తీరిపోతుంది. మేము కూడా ఏం తినలేదు మధ్యాహ్నం. పర్లేదు, ప్లేట్ అయితే 30 రూపీస్ తీసుకున్నాడు, బానే ఉంది. ఇంకా లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాము. టికెట్ ప్రైస్ వచ్చేసి 50-60 రూపీస్ ఉంది అంతే. ఫోర్ట్ అయితే చాలా బాగుంది. అంటే ఈవినింగ్ టైంలో వస్తే ఇక్కడ షో జరుగుతుందంట, అది అయితే బాగుండేది. మేమేమో మధ్యాహ్నం పూట వచ్చాం కదా, ఎండ దోల తీరిపోతుంది, నడవలేక అల్లాడిపోయాము. పేరుకి ఇక్కడ గార్డెన్ ఉంది కానీ గార్డెన్లోకి వెళ్ళి ఇట్లా ఇంకా మరి ఎందుకు పెట్టడం. ఇంకా అలా కాసేపు ఎక్స్ప్లోర్ చేసాము ఆ ప్లేస్ మొత్తాన్ని. ఇంకా మా వాడు అరే ఇక్కడ నుంచి తాజ్మహల్ కనపడిద్దిరా, నేను చాలా రీల్స్ లో చూశాను అని తిప్పుతూనే ఉన్నాడు. ఒక చోటుకి వెళ్ళాక ఇంకా నాకైతే చిరాకు వచ్చింది. తర్వాత ఒక చోట లెఫ్ట్ తిప్పి మావ ఇక్కడ తిరిగితే అదిగో తాజ్మహల్ కనపడిద్దని అక్కడ నుంచి ఎక్కి చూపించాడు. ఊరే దీనికోసం ఇట్లా ఎవరైనా అడిగితే సరిపోయేది కదరా, ఎందుకురా ఇలా చేసామంటే, లేదురా ఎవరినో అడిగేది ఏంట్రా, మనం ఎక్స్ప్లోర్ చేయాలని అన్నాడు. ఇంకెలాగో పైదాకా వచ్చాం కదా, కాసేపు రెస్ట్ తీసుకుందామని జస్ట్ అలా కూర్చున్నాము. 2 మినిట్స్ కూర్చున్నాం లేదో ఎవడో గైడ్ వచ్చాడు. భయ్యా తొడ సైడ్ దేదో అన్నాడు. నీ బాధ ఏంట్రా బాబు అంటే, భయ్యా మీరు ఇక్కడ నుంచి లేస్తే ఇక్కడ మొత్తం టూరిస్టులు వచ్చారు, మేము గైడ్స్ వీళ్ళకి చూపిస్తాము ఇవన్నీ అన్నాడు. సర్లే ఏడవరా అని ఇంకా వదిలేసి పక్క వచ్చేసాం మేము. ఈ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ ఢిల్లీకి అయితే స్టార్ట్ అయిపోయాము రిటర్న్.